కానీ పిల్లల్ని ఆలోచించే కాకుండా కేవలం గుర్తుపెట్టుకొని పరీక్షలు రాయమని ఒత్తిడి చేస్తున్నాం. ఈ ఒత్తిడిలో పిల్లలు సహజ కుతూహలం సృజనాత్మక నశించిపోతున్నాయి. చదువు ఒక ఆనందకరంగా ప్రయాణంగా కాకుండా ఒక పోటీగా మారుతుంది. అలా పోటీ పడుతున్న ఒక్కొక్క పర్సంటేజ్ కోసం. ఈ పరిస్థితుల్లో ఆలోచనతోనే మేము 1990లో వరల్డ్ ఆఫ్ విద్యా విధానం నుంచి ప్రేరణ పొంది దాని గురించి తెలుసుకొని ఆ విద్యా ప్రకారం పిల్లల్ని 3 విధాలుగా ఎదగాలని ఆలోచించినాం. అందులో మా ఈ పాఠశాలలో అనుభవాత్మైన విద్యకు ప్రాధాన్యత ఇస్తూ గార్డెన్ పనుల ద్వారా స్నానం నేర్పిస్తూ ప్రకృతి అంటే మనం వ్యవసాయంతో కూడా ఈ పక్కన చూసిన మీరు దాన్ని కూడా అనుసంధానం చేస్తూ కుండలు తయారు చేసే కార్యక్రమం, రాయి చెక్కుదల ఏకాగ్రతతో పాటు మా విద్యార్థులు అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇసుకతో ఆటల పిల్లల కల్పనా శక్తిని విస్తరిస్తున్నాం. దాంతోపాటు నృత్యం యోగా ద్వారా శరీరం మనస్సుకు సమతుల్యత తీసుకొస్తున్నాం. అలాగే ఇండోర్ గేమ్స్ కూడా ప్లే గ్రౌండ్ లేక ఇండోర్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్ కూడా పెట్టడం జరిగింది. యోగా సెంటర్ కూడా పెట్టడం జరిగింది. పిల్లలు ఇలా ఆధునిక ప్రపంచంలో పోటీ పడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా మేము విస్మరించాం. ఎందుకంటే పర్సంటేజ్ కావాలి, ఇంగ్లీష్ హిందీ తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించాలి. అవన్నీ కూడా నేర్పిస్తూ ఇవన్నీ కూడా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. అందుకే పూర్తిగా డిజిటల్ క్లాస్ రూమ్స్ దాదాపు 45 కంప్యూటర్లు ఏర్పాటు చేసి టోటల్ బిల్డింగ్ ని ఎయిర్ కండిషన్ బిల్డింగ్ గా నల్గొండనే కాదు, తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఏ ఒక్క దగ్గర ఏ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళు ఈ స్థాయిలో లేదని చెప్పాం. భారతదేశం మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ ఈ భారతదేశం ఉన్నది. అందుకనే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలోనే కలెక్టర్ గారు కూడా ఎన్నోసార్లు విజిట్ చేసి కొన్ని సలహాలు మా ఇంజనీర్లు ఫస్ట్ అల్లి మల్లికార్జున గారు వచ్చి ఆ తర్వాత మా మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారు, మోహన్ రెడ్డితో పాటు మా ఇంజనీర్ రోహిత్ రెడ్డి, మా కోమటి రెడ్డి పృథ్వీ గారితో పాటు అందరూ కూడా ప్రతి నాయకుడు దగ్గర ఉండి సొంత ఇల్లు నాకేదో ఇల్లు కట్టించినట్టు కట్టించిన వాళ్ళు. నేను 2-3 సార్లు వచ్చిపోయినంతే తప్ప నేను ఎప్పుడు రాలే. కానీ ఈరోజు అందుకనే ఈ సాంప్రదాయ విద్యకు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎట్లనే చేసి పిల్లల్ని మనం చదువుకొని చూస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో ఈరోజు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంజనీరింగ్ లో 70-80% వచ్చినా అతనికి స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ రాక నా దగ్గరికి వస్తారు ఉద్యోగాలు ఇప్పామని. ఏ కంపెనీకి రాసిన ఇంటర్వ్యూకి పిలుస్తారు అని ఆయన అడిగింది చెప్పింది అర్థం కాక ఆ ఫారెన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ రాక అతనికి ఉద్యోగం ఇవ్వలేకపోతాం. మాకు ఫోన్ చేసి సారీ సార్ మీ అబ్బాయి పర్సంటేజ్ వచ్చింది కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లేదని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇవాళ మనం ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. పాఠ్యాంశాలు పాత క్లాసులే ఉంటాయి. దాంతో పాటు మన పిల్లల్ని బలమైన మౌలిక అవగాహనతో ఎదుగుతున్న వాళ్ళు. ఎందుకంటే చిన్న పిల్లలైనా ఫిట్నెస్ కావాలని కొన్ని గేమ్స్ కూడా పెట్టడం జరిగింది లోపల. అందుకని మీ అందరికీ తెలుసు ముందుకెళ్ళి కూడా నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2004లో నేను ఎమ్మెల్యే 2వ సారి గెలవగానే రాజశేఖర రెడ్డి గారితో ఒక బ్రహ్మాండమైన యూనివర్సిటీ మీరు ఎక్కడైనా చూడండి తెలంగాణలో ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద క్యాంపస్ మంచి క్యాంపస్ ఎక్కడుందంటే ఎంజీ యూనివర్సిటీ అని చెప్పక తప్పదు. అలాంటి యూనివర్సిటీ కట్టించిన అందులో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించిన జేఎన్టీయూ ఎంబీఏ కోర్సెస్ పెట్టించిన ఇంకా ఎన్నో కోర్సెస్ పెట్టుకుంటూ మొన్న మేడారం క్యాబినెట్ మీటింగ్ లో బి ఫార్మసీ డి ఫార్మసీ ఎం ఫార్మసీతో పాటు ఎల్ఎల్బి లా కాలేజు ఎల్ఎల్ఎం కాలేజ్ కూడా మొన్ననే క్యాబినెట్ లో అప్రూవ్ చేసుకున్నాం. సమ్మక్క సారక్క సాక్షిగా అది 2026-27 అంటే 4 నెలల్లో అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. నేను మినిస్టర్ అయిన తర్వాత దాదాపు 200 కోట్ల బిల్డింగ్లు కూడా అక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్ దాదాపు 175 కోట్లతోని ఇలా మల్లు బట్టి విక్రమార్క మన బిల్డింగే ఫాస్ట్ గా నడుస్తుంది. దానికి ప్రతి వారం కూడా కలెక్టర్ గారికి చెప్పిన ప్రతి వారం మానిటరింగ్ చేసి 2500 మంది పిల్లల్ని అందులో ఓసీలు బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఒకటే దగ్గర ఉండే విధంగా 1000 మంది ఒకటేసారి భోజనం చేసే విధంగా ఈ రోజు కుల మతాలకు అతీతంగా చిన్నప్పుడే అవగాహన పెంచాలని
22,000 కోట్లతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలు మనం కడుతున్నామంటే ఇవాళ ఈ ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో విద్యాశాఖ మంత్రి అయినా స్వయంగా రేవంత్ రెడ్డి గారే దీని మీద ఎప్పుడు మాట్లాడతారు. అన్న మనం ఎన్ని చేసినా సరే మనం క్వాలిటీ విద్య అందించి ఏదో గురుకులాలు పెట్టాం, 400 మంది పిల్లలకు 20 రూములు ఇచ్చి 10 బాత్రూములు ఇచ్చి పొమ్మంటే ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి చెప్పండి. అన్ని వసతులు ఇచ్చి ప్లే గ్రౌండ్ నుండి చదువుకోవాలనే నేను ఏ విధంగా ఈ ప్రకాశం బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతి స్కూలు దాన్ని స్థాపించినో రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు పెట్టబోతున్నారు. అందుకని మీ అందరూ కూడా మరొకసారి ఈ రోజు టెక్నాలజీకి దూరం కావాలి. ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలని కంప్యూటర్లు, టెలివిజన్లు, దానికి ల్యాప్టాప్లు దూరంగా ఉంచుతారు. అవన్నీ పిల్లల్ని ఓని మెంటల్ గా మానసికంగా వాళ్ళని ఇట్లా ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచనతోనే పరీక్షల ఒత్తిడి ఉండదు. చిన్న వయసులోనే పిల్లలపై గ్రేడ్లు కావాలని తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఎప్పుడు కూడా మనం ఒత్తిడి చేయకుండా మనం అందరం కూడా ముందుకు పోదామని మీ అందరూ కూడా మరొకసారి ఈ కార్యక్రమం ఈ ఇతరుతో ఆగదు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా ఉన్నా లేకున్నా నల్గొండ కాన్స్టిట్యున్సీ నా గుండెకాయతో పాటు నాకు ప్రాణం ఇచ్చిన ఏమి లేనప్పుడు నన్ను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి పక్క భువనగిరిలో నిలబడితే అక్కడికి కూడా మీరు వచ్చి గెలిపించి 6 సార్లు గెలిపించి అలా క్యాబినెట్ లో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ మినిస్టర్స్ గా ఉన్నాం. నేను అడిగితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైనా శాంక్షన్ చేస్తారు. దాంతో పాటు నేనే ఆలోచించిన మన ఉద్యోగులకు న్యాయం చేయాలి, ఇంకా కేంద్రంకి నిధులు తెచ్చుకోవాలి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చూస్తే పోయిన 10 ఏళ్లలో పెరిగిన భారం. అందుకనే నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ గా మీరు ఎవరు అడగక ముందే చేసిన నేను. ఎందుకు కార్పొరేషన్ చేసినంటే కేంద్రంకి వెళ్ళి నేరుగా జీతాలు మనం